హా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సై. మీరు డైల్ చేసిన నెంబరు ప్రస్తుతం 2020 డిసెంబర్ 1న ఎన్నిక. ఫిబ్రవరి 2021లో ఏర్పడ్డ పాలక వర్గం సై అంటున్న పొలిటికల్ పార్టీలు. ముఖ్యమంత్రి వ్యూహంపై సర్వత్రా ఉత్కంఠ. 2 నెలల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు అంటున్న బీఆర్ఎస్. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల నగారం మోగించిన సర్కారు. హైదరాబాద్ తెలంగాణలో ఇప్పుడు ఏ కాలం నడుస్తుంది అంటే ఎన్నికల కాలం అని చెప్పొచ్చు. జూబ్లీ హిల్స్లో ఘన విజయంతో ఫుల్ జోష్లో ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీ పెండింగ్ ఎన్నికలన్నీ ఫటాఫట్ జరిపించేయాలనుకుంటుంది. గ్రేటర్ హైదరాబాద్లోని 2 బైపోల్స్ గెలిచి జోష్లో ఉన్న కాంగ్రెస్ మరో బైపోల్కు కూడా సై అంటుంది. జిహెచ్ఎంసీ ఎన్నికలు చివరిసారి 2020 డిసెంబర్ 1న జరగ్గా ఎవరికి మెజారిటీ రాని కారణంగా ఆలస్యంగా ఫిబ్రవరి 2021లో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగింది. దీంతో జిహెచ్ఎంసీ కార్పొరేటర్లంతా మాజీలు కానున్నారు. ఇక్కడ ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు సై అంటున్నాయి. హైదరాబాదుపై సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక విజన్ ఉండగా జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏ క్షణమైనా రావచ్చు. సిద్ధంగా ఉండు యుద్ధానికి. మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు కూడా సై. అక్కడ లోకల్ బాడీ, ఇక్కడ గ్రేటరు. మొత్తానికి మోతమోగనున్నాయి. ఏ క్షణమైనా జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రావచ్చు అనేది కథ నడుస్తుంది. ఇక చూడాలి. ఇక బీజేపీ కోళ్ళాగాలు మరి ఏ రకంగా తండ్లాడతాయి, కాంగ్రెస్ వాళ్ళు ఏ రకంగా ఉరుకులు పెడతారు, బీఆర్ఎస్ వాళ్ళు, ఎర్రజెండోళ్ళు, వాళ్ళు వీళ్ళు. మొత్తానికి ఇక అటు కంటోన్మెంటు మా ఖాతాలనే పడ్డది, జూబ్లీ హిల్స్ మా ఖాతాలనే పడ్డది. రాబోయేది కూడా మా గాలే వీస్తుంది అనేది కాంగ్రెస్ కోళ్ళాగాలు. లేదు మన తప్పేందో తెలుసుకోవాలి. తప్పు ఎక్కడ జరిగింది, ఏడ జరిగింది, ఎటట సంగతి. మన ఉప్పు మన పప్పు తిన్న కోళ్ళాగలే మనకు ఎసరు పెట్టియా అనేది కూడా ఇప్పుడు కేటీ రాములు కూడా లోపటంగా చర్చలు పెడుతుండట. మా సొంత పార్టీ కొన్ని కోళ్ళాగాలు చేయబట్టే మా కారు పార్టీ జూబ్లీ హిల్స్లో ఓడిపోయిందని కూడా ఆయన చెప్పుకుంటున్న ముచ్చట. అందుకనే ఇప్పుడు ఇక తొవ్వ పట్టి ఏంది ఏం కదా ఎట్లా మన జనాలను ఎట్లా ఆకర్షించాలి, జనాలను మళ్ళా కారు దిక్కు ఎట్లా మలుపుకోవాలి, జిహెచ్ఎంసీలో ఏ రకంగా మళ్ళా కారు ఉరుకులో పెట్టియాలి, లోకల్ బాడీలో మళ్ళీ ఏ రకంగా కారును స్టీరింగ్ బట్టి తమాషగా దింపుకుంటా ముందుకు సాగదీయాలి అని ఇప్పుడు ఆయన ఆలోచన చేస్తుండు. ఇక బీజేపీ కోళ్ళాగలు ఇక నువ్వు నంది అంటే నేను పంది అంటే నువ్వు నంది అన్నట్టుగా ఇక ఆ కోళ్ళాగలే ఒకటేమో కులమత రాజకీయం అంటుంది, ఇంకొకటి ఏమో హిందూ ధర్మం అంటుంది, సత్యం అంటుంది, న్యాయం అంటుంది, ధర్మం అంటుంది. ఇక ఆ కోళ్ళాగలకు పొసగకనే మొన్న జూబ్లీ హిల్స్లో డిపాజిట్ కూడా రాలే. ఈ ఒలిపడేది కోళ్ళాగలన్నీ దాపడేది మీద నువ్వేసినాయి బరువంతా. ఏది కిషన్ రెడ్డి. ఇక నువ్వు అది గుంజకపో ఏమైనా చేయి మీదేసుకో మాకు అవసరం లేదన్నట్టుగా జబ్బాలు జారేసినాయి. అదేమో కలపకపోయే గుణం దానికి లేదు. నీ ఇలాకా సికింద్రాబాద్ పార్లమెంటు, జూబ్లీ హిల్స్ నీ ఇలాకా, ఎట్టట దండాడతావో తండ్లాడు అని ఈ జబ్బాలు జారేస్తే అది నిగ్గి ఈడంగాడ ఒక్కటి ఏమి నిగుతుంది ఏ దాపటెద్దయినా. కతిమయ్య అని వరుస పెట్టి సందులు బొందులు గాలిస్తుంటే ఈ ఇరగనుకి ఏముంది అంత కిషన్ రెడ్డి ఆయన మనిషిని పెట్టుకుంటూ ఆయనే నువ్వు ఎట్టట గుంజాలా బండి అని ఈ కోయిలాగలు కాడెత్తేస్తే అది ఆఖరికి వస్తారకల్లా డిపాజిట్ కూడా దక్కలేదు. ఇజ్జత్ పోయే కాలం వచ్చింది. ఇప్పుడు జిహెచ్ఎంసీలో మా తడాకి ఎందుకు చూపిస్తామని ఇప్పుడు కిషన్ కోయిలాగా లేంకలు కొడుతుంది. చూడాలి మనం జిహెచ్ఎంసీలో ఎవరిది మోగబోతుంది, ఏంది ఏం కథ అనేది ఇంకొక 4 రోజులు అయితే బయటపడే. ఏముంది తెల్లారే పొదుగుకే నెత్తి మాస వరకే నెల వచ్చే చూద్దాం. ఇదేంది 1 కోటి మంది మహిళలకు చీరల పంపిణీ షురు. లాంఛనంగా ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.
డిసెంబర్ 9 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ పూర్తి. మార్చి 1 నుండి 8 వరకు పట్టణ ప్రాంతాల్లో పంపిణీ. గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల మందికి చీరలు. ప్రస్తుత గోడౌన్లలో దాదాపు 60 లక్షల చీరలు సిద్ధం. నాణ్యమైన పట్టు చీరలు బతుకమ్మ చీరల్లా కాకుండా ప్రతిష్టాత్మకంగా తయారీ. పండుగల మండల కేంద్రాల్లో పంపిణీ కార్యక్రమాలు. ఇక డిసెంబర్ 9 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ పూర్తి చేయాలి. ఏది ఊర్రపొంటి డిసెంబర్ 9 నాటికి కథం కావాలన్నట ఈ చీరల పంపిణీ. ఎన్ని 65 లక్షల చీరలు. ఇక నిన్న మొన్నటి దాకా ఏముందే మళ్ళాక ఈ పాడువాడ కేసీరావు చీర ఇస్తే మా కోడలు